చేసుకుంటా ఒక్కరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, అట్లా కొన్ని రోజులు గడుతున్నది. ఇట్లా గడుస్తున్న సమయం లోపల ఆ మల్లన దేవుడు అక్కడున్న వాతావరణాన్ని అంతా గమనించిండు. అక్కడ రాగి కోట, రంభకోట, కంచుకోట, కలియకోట, ఇత్తడి కోట, పుత్తడి కోట, అన్నిటికంటే నట్టనడుము ఉన్నది బంగారు బలికోట. ఈ కోటల గురించి అన్లొక్క రాజును శోభ చేసుకొని ఈ అన్ని కోటల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నాడు. ఈ నట్టనడుమున్న బంగారు బలికోట లోపల బండారుగడ్డ ఉన్నది అనే విషయం ఆ రాజు మల్లయ్య దేవునికి చెప్పిండు. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఈ పూల తోటలో పనిచేయాలి, నేను వచ్చిన పని బండారుగడ్డ కోసం, బండారుగడ్డను దవ్వుకొని పోయినోని కావాలని ఏం చేయాలని బాగా ఆలోచించి పురుగు లేని పంటకు పురుగు తలగబెట్టిండు. ఆ పురుగు తలగబెట్టి గంపెడి తెచ్చే పూలను అంచెడి చేసిండు, అంచెడి తెచ్చే పూలను ఆయంత లేకుండా చేసిండు. అప్పుడు తుర్కరాజులకు అనుమానం వచ్చి, ఏమైంది మలుకు మల్లోజీ, పూల తోటలకు వెళ్ళి పూలత్తలేవు, ఏం జరిగింది అంటే, పురుగు లేని పంటకు పురుగు తలిగింది, ఈ పురుగు మనకు పోవాలి, పంట మళ్ళీ